వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లో కూడా ఈరోజు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎంసెట్లో మ్యాథమెటిక్స్లో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్తాను. ఇది కొద్దిగా డిఫికల్ట్ కాన్సెప్ట్. మైండ్ అప్లై చేసి అంటే కొన్ని లాజికల్ థింకింగ్ అనేది ఉంటుంది. చాలా మంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో ఈ యొక్క అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ మీద ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్ అబౌట్ ఎంసెట్. ఓకే, నౌ కమింగ్ టు ద వీడియో పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ ల్యాడర్ ఆఫ్ లెంత్ అంటే ఇక్కడ థియరిటికల్గా అంటే ప్రాబ్లమ్స్ ఉండి ప్రాబ్లము మీరు అర్థం చేసుకోగలగాలి ఫస్ట్. A ladder of length 13 meters. Okay, ladder length 13 meters has one end resting against a vertical wall. అంటే ఇలా ఒక వర్టికల్ వాల్ ఉంది. ఓకే, ఇది ఇలా రెస్టింగ్ గా ఉంది అగైనెస్ట్ ఏ వర్టికల్ వాల్. దీని యొక్క లెంత్ ఎంత? 13 meters. అండ్ అదర్ ఆన్ ద గ్రౌండ్. ఇంకో ఎండ్ ఎక్కడ ఉంది అంటే గ్రౌండ్ సర్ఫేస్ మీద ఉంది. సో ఇది గ్రౌండ్ సర్ఫేస్. ఇది వచ్చేసరికి మీకు వర్టికల్ వాల్ అన్నమాట. సో దీని మీద ఒక ల్యాడర్ అయితే ఉంది. ఇఫ్ ద లోయర్ ఎండ్ అంటే లోయర్ ఎండ్ అంటే ఇది ఇఫ్ ద లోయర్ ఎండ్ మూవ్స్ అవే ఫ్రమ్ ద వాల్ అంటే ఇలా మూవ్స్ అవే ఫ్రమ్ ద వాల్ ఎక్కడ ఉంది? వాల్ కి అవేగా మూవ్ అవుతుంది అట్ ఏ స్పీడ్ ఆఫ్ 2 meter/minute. సో కాబట్టి నేను ఇక్కడ ఈ యొక్క ల్యాడర్ పాయింట్ దగ్గర నుంచి ఈ యొక్క వాల్ పాయింట్ ఉన్నటువంటి డిస్టెన్స్ ని నేను ఎక్స్ అనుకున్నాను. నెక్స్ట్ ల్యాడర్ యొక్క టాప్ పోర్షన్ నుంచి బాటమ్ పోర్షన్ కి వచ్చేసరికి దీన్ని వై అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు చూడండి. ఇఫ్ ద లోయర్ ఎండ్ మూవ్స్ అవే ఫ్రమ్ ద వాల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 2 meter/minute అంటే ఎక్స్ డైరెక్షన్ లో అంటే డిఎక్స్ బై డిటి ఈక్వల్ టు 2 meter/minute. Okay, next then the speed in meter/minute at which upper end falls అంటే ఇది కిందకి మూవ్ అయ్యేటువంటి స్పీడ్ ఎంత అంటే dy/dt క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇట్ ఈస్ యువర్ టార్గెట్. dy/dt ఈక్వల్ టు హౌ మచ్ at which upper end falls when the bottom is 5 meters away from the wall అంటే ఈ వాల్ కి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 5 meters అంటే x ఈక్వల్ టు 5 meters ఇచ్చారు. x ఈక్వల్ టు 5 meters. సో కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇది ట్రయాంగులర్ షేప్ లో ఉంది. ట్రయాంగులర్ షేప్ పైథాగరస్ రూల్ బేస్ చేసుకుని పైథాగరస్ రూల్ ఏంటి? హైపాటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. ఓకే, క్లియర్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. సో దీని నుంచి ఏం రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 169 అండి. 169. సో దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేయండి. సో డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో దీనికి డిఫరెన్షియేషన్ 2x into dx by dt plus 2y into dy by dt. Differentiation with respect to time. So that equal to d by dt of 169. 169 is nothing but 0. So differentiation చేశారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ యొక్క పైథాగరస్ రూల్ బేస్ చేసుకుని x ఈక్వల్ టు 5 ఇచ్చేశారు. రిమైనింగ్ y ఏమవుతుంది? x ఈక్వల్ టు 5 అయినప్పుడు ఇక్కడ చూడండి వాట్ ఈస్ దిస్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 5 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 169. సో ఫ్రమ్ దిస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 169 minus 25. So from this y equal to root 144. That means y value is 12 meters. Y is 12 meters. Now coming to here, x equal to 5 meters, y equal to 12 meters. So then substitute that 2 into
5. Next, dx by dt is given. What is dx by dt? 2 meter per minute. So dx by dt is 2 plus 2 into y means 12 into dy by dt. dy by dt equal to 0. Now simplify cheyandi. 2 5s 10, 10 2s 20. So then 20 plus 2 12s 24 dy by dt equal to 0. So from that we can get dy by dt equal to minus 20 by 24. Minus 20 by 24. Okay, fourth table minus fourth table here minus 5 by 6. 5 by 6, that is meter per minute. Meter per minute. So that is the answer. 5 by 6. 5 by 6. Okay, so this is the correct answer. ఇది తెలంగాణ ఎంసెట్ లో 2023లో అడిగినటువంటి ప్రాబ్లం అనమాట. సింపుల్ థింగ్ ఏంటంటే ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోగలగాలి. ఎక్స్ ఏంటి, వై ఏంటి, ఇక్కడ పైథాగరస్ రూల్ అప్లై చేసుకుంటే మనకి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. దాని విత్ రెస్పెక్ట్ టు డిటి, విత్ రెస్పెక్ట్ టు టి మనం డిఫరెన్షియేషన్ చేసాం. ఓకే, డిఫరెన్షియేషన్ చేసి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, dx by dt వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి dy by dt అనేది వచ్చింది. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఎనదర్ మోడల్, ఎనదర్ ప్రాబ్లం. ఇది తెలంగాణలో 2023లో అడిగినటువంటి ఇంకొక క్వశ్చన్. నౌ ద డయామీటర్ ఆఫ్ ఏ స్పియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to draw a sphere. Its diameter is d equal to 42 centimeters. Right? డయామీటర్ 42 సెంటీమీటర్స్ అయితే రేడియస్ ఏమవుతుంది? 21 సెంటీమీటర్. హాఫ్ కదా, డిఆర్ ఈక్వల్ టు డి బై 2. ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఎర్రర్ ఆఫ్ 1/77 సెంటీమీటర్స్. ఈ ఎర్రర్ వచ్చేసరికి ఇందులో ఎర్రర్ ఎంత అంటే 1/77 సెంటీమీటర్స్, అంటే 21 సెంటీమీటర్స్ ఇంటూ 1/77 వేసుకుంటే అది ఎర్రర్ అనమాట. అంటే ఒక స్పియర్ ని మెజర్ చేసినప్పుడు దాని యొక్క డయామీటర్ 42 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, దాంట్లో ఎర్రర్ ఎంత అంటే 1/77 సెంటీమీటర్స్. 1/7 డయామీటర్ లో 1/77 అంటే ఇది రేడియస్ లో ఎంత అవుతుంది? 1/77 ఇంటూ 2 అనమాట. సో అంటే 1/77 ఇంటూ 2. అది సింప్లిఫికేషన్ కి ఈజీ అవుతుంది. నెక్స్ట్, ఇన్ మెజరింగ్ it, then the error involved in the volume of that sphere. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? ఇప్పుడు ఈ ఎర్రర్ ఉంది కదా, ఆ ఎర్రర్ తో వాల్యూమ్ లో ఎర్రర్ ఎంత వస్తుంది? రేడియస్ మెజర్ చేసినప్పుడు 1/177 సెంటీమీటర్స్ ఎర్రర్ వచ్చింది. అలానే మీరు వాల్యూమ్ మెజర్ చేస్తే సేమ్ ఎర్రర్ తో వాల్యూమ్ లో ఎర్రర్ ఎంత వస్తుంది? అసలు స్పియర్ కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3 పై ఆర్ క్యూబ్ అండి. 4/3 pi r cube. Okay, volume of the sphere is 4/3 pi r cube. Okay. ఇప్పుడు మీకు we have to calculate the error in the volume. Error in the volume. సో దానికి ఏం చేయొచ్చు అంటే డిఫరెన్షియేషన్ చేయటమే. d with respect to r, d by dr of volume into error in the radius. It is nothing but error in the radius. Error in the radius. So d by dr of volume into error in the radius. So what is the volume? d by dr of 4/3 pi r cube, 4/3 pi r cube into delta r. That is error in the radius. So now coming to this, we have to do the differentiation. 4/3 pi r cube. R cube means its differentiation is 3 into r square into delta r. Okay, so by the simplification 3 gets cancelled. Remaining is 4 pi r square into delta r. Now 4 into 22, pi means 22/7. For our simplification, r square, r is radius 21 centimeters. 21 centimeters అంటే 21 square.
21 square into delta r. Delta r is 1 by 77 into 2. 1 by 77 into 2. So now we can write it as 4 into 22 by 7 into 21 into 21 by 2 into 77. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. దట్ ఈస్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్. సింప్లిఫికేషన్ ఎలా? ఇక్కడ చూడండి, మీ యొక్క కలర్ చేంజ్ అనేది చేస్తా. 721లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 11th 2 టైమ్స్, ఇక్కడ 7 టైమ్స్. ఓకే, నౌ అగైన్ దిస్ 721లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 2 ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 3s 9, 9 4s 36. Okay, so the volume is, the error in the volume is 36 అండి. సో ఆన్సర్ ఈస్ 36 అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క థియరిటికల్ క్వశ్చన్ ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ ని ఒక ఈక్వేషన్ ఫామ్ లో జనరేట్ చేస్తాం. జస్ట్ మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. దానికి ఎర్రర్ కోసం దాన్ని విత్ రెస్పెక్ట్ టు రేడియస్ తో మనం డెరివేషన్ చేసి ఇచ్చినటువంటి వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఓకే, now coming to another problem. Now electric current I is measured by galvanometer. Okay, galvanometer తో electric current ని measure చేశారు. The current being proportional to the tangent of the angle of deflection. అంటే ఈ కరెంట్ ప్రపోర్షనల్ టు ద టాంజెంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ అంటే tan theta. చూసారా ఈక్వేషన్ ఎలా రాశాను? ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద టాంజెంట్ ఆఫ్ ద డిఫ్లెక్షన్ అంటే I ఈజ్ ప్రపోర్షనల్ టు tan theta. సో దీని నుంచి అసలు రిమైనింగ్ ప్రాబ్లం అంతా మనం సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ ద డిఫ్లెక్షన్ యాంగిల్ ఈజ్ రీడ్ యాజ్, దట్ మీన్స్ theta ఈక్వల్ టు 45 degrees. ఇట్ ఈస్ నథింగ్ బట్ pi by 4. రైట్, 45 degrees అంటే pi by 4. ఎర్రర్ ఆఫ్ 1%. 1% means 1 by 100. Okay, error is 1% is made in reading it. The percentage error in the current. అంటే డిఫ్లెక్షన్ యాంగిల్లో 1% ఎర్రర్ ఉంటే మెజర్ చేసినటువంటి కరెంటులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఉంది. సో కాబట్టి I ఈజ్ ప్రపోర్షనల్ టు tan theta. దీన్ని విత్ రెస్పెక్ట్ టు థీటాతో మీరు డిఫరెన్షియేషన్ చేయండి. di by d theta ఆఫ్ is proportional to d by d. Here proportionality is nothing but here we have to take equal to d by d theta of tan theta. Right, with respect to theta మనం డిఫరెన్షియేషన్ చేసాం. సో దీని నుంచి ఏం రాయొచ్చు అంటే di by d theta ఈక్వల్ టు tan theta కి డిఫరెన్షియేషన్ secant square theta. Then di equal to, we have to calculate the error in current. అదే ఇది di అంటే error in current. So then secant square theta into d theta. Secant square theta into d theta. Secant square theta into d theta. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ద కరెంట్ అన్నారు కాబట్టి దీనికి సేమ్ మీరు delta di, that is delta I di is nothing but secant square theta into d theta. Okay, now to calculate the percentage of error in current, di by I into 100. You have to calculate this value equal to di means di by I, that is nothing but secant square theta into error in angle into 100. Okay, then secant square theta means what? Theta is pi by 4. Then theta the error is delta theta by theta is the error. So that means error in pi by 4 into 1 by 100 into 100. 1 by 100 into 100. Okay, so then 100 gets cancelled.
we get the value secant square pi by 4 secant square pi by secant square pi by 4 secant square pi by 4 into pi by 4. Secant square pi by 4 means secant pi by 4. Secant 45 means root 2. So root 2 whole square into pi by 4. Square root get cancelled. 2 into pi by 4. Then we get the value of pi by 2. So it is the pi by 2. So the answer is option B is the correct one. ఈ క్వశ్చన్ తెలంగాణ ఎంసెట్ లోనే 2023లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ కరెంట్ వేశారు, పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ యాంగిల్ వేశారు. ఓకే, దాంతో మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేసుకోవటం. ఓకే, నౌ కమింగ్ టు అనదర్ క్వశ్చన్. ఇది ఏపీ ఎంసెట్ ఆగస్టు 2021లో జరిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి, ద డయామీటర్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఇలా ఉందండి. సర్క్యులర్ కోన్, ఒక కోన్ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డ్రా ఎ సింపుల్ థింగ్. ఇలా ఉంది రైట్ సర్క్యులర్ కోన్. దీని యొక్క డయామీటర్, ఈ కోన్ యొక్క డయామీటర్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇట్స్ ఆల్టిట్యూడ్ అంటే దీని యొక్క హైట్ వచ్చేసరికి మనకి 20 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. సో హైట్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ 20 సెంటీమీటర్స్. డయామీటర్ ఇది diameter equal to x equal to 10 centimeters. Next altitude is 20 centimeters. If its diameter is increased at a rate of 2 centimeters, అంటే diameter అంటే ఇది dx by dt equal to 2 centimeters per second. ఈ రేట్ లో ఇంక్రీజ్ అవుతుంది. డయామీటర్ అంటే ఇది కాబట్టి dx by dt ఎలానా చేసుకోండి. దెన్ ఎట్ వాట్ రేట్ మస్ట్ ఇట్ ఆల్టిట్యూడ్ చేంజ్ అంటే డయామీటర్ 2 సెంటీమీటర్ పర్ సెకండ్ చేంజ్ అవుతుంటే ఆల్టిట్యూడ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే dh by dt ఈక్వల్ టు హౌ మచ్. ఇన్ ఆర్డర్ టు కీప్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. వాల్యూమ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ గా తీసుకోమని. సో కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వల్ టు 1/3 pi r square h. It's very clear. Now 1/3 into pi into diameter equal to x అనుకున్నాం. ఓకే, r ఈక్వల్ టు ఏమవుతుంది డయామీటర్ బై 2 అంటే x by 2 అనమాట. సో r ప్లేస్ లో x by 2 సబ్స్టిట్యూట్ చేయండి. x అయితే x అనేది ఎందుకు తీసుకున్నాను అంటే నేను మనకి డిఫరెన్షియేషన్ చేయడానికి ఈజీ టెర్మినాలజీ. సో 1/3 into pi into x square by 2 square means 4 into h. సో దీని నుంచి 1/12 that means pi by 12 into x square h. సో ఇది వాల్యూమ్కి వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్. వాల్యూమ్ ఈక్వల్ టు pi by 2 into x square h. ఓకే, pi by 2 x square h. మీకు ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఈజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ అంటే 0. So then d by dt of volume is pi by 12 x square h equal to 0. So then pi by 2 is the constant term, pi by 2 into x square into h. అంటే ఇది d by dt of uv ఫార్ములా ఉంది కాబట్టి u into dv by dt plus v into du by dt. సో అదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ అప్లై చేస్తా. pi by 12 into x square into dh by dt plus h into 2x into dx by dt ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నీకు కావాల్సినటువంటి టర్మ్ ఏంటి, dh by
dt. రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా మనకి తెలిసినవే. సో π/2 into x. X is how many centimeters? That is diameter of the cone is 10 centimeters. So that is 10 square into dh/dt. So here observe one thing. Here what is the common term? Here π/2 is the common term. So π/2 into x square ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి x ని కూడా కామన్ తీసేసి x into dh/dt plus 2h into dx/dt ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏ బి ఈక్వల్ టు 0 అనే ఫార్ములా ఉంటే ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 చేసుకుంటే ఇది ఏమవుతుందంటే ఈ యొక్క టర్మ్ అంతా కూడా నెగ్లెక్ట్ చేసేయండి. ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఉండేది ఏంటి? x ఇంటూ dh/dt ప్లస్ 2h ఇంటూ dx/dt. x అంటే 10 సెంటీమీటర్స్, dh/dt ఇది నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి వాల్యూ, ప్లస్ 2 into altitude is 20 centimeters, dx/dt is given, that is what is the rate of change in diameter. dx/dt is 2 centimeter per second. H is 20 centimeters, dx/dt is 2 centimeters. So that is 2 equal to 0. Then dh/dt equal to 220 is 40, 42 is 80, అటు తీసుకెళ్తే -80, ఇక్కడ 10 ఉంది కాబట్టి by 10. So then dh/dt equal to -8 centimeters per second. So నెగిటివ్ టర్మ్ కాబట్టి ఇక్కడ 8 centimeter per second. సో ఇక్కడ రైట్ సర్క్యులర్ సెక్షన్ కి వాల్యూమ్ ఫార్ములా తెలియాలి. దాంట్లో రిమైనింగ్ అంతా కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ క్వశ్చన్స్ బిలాంగ్స్ టు అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ యొక్క మనం మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఎవరైతే కోచింగ్ తీసుకోకుండా ఓన్ గా ఎంసెట్ ప్రిపేర్ అవుతా ఉన్నారో, కొన్ని కార్పొరేట్ కాలేజెస్ లో చదవకుండా గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుతూ కొంతమంది పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసమే మేజర్ గా మనం ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీ యొక్క సర్కిల్లో అలా ఎవరైనా ఉన్నా కానీ ప్లీజ్ షేర్ టు దెమ్. వాళ్ళ యొక్క రెగ్యులర్ ప్రిపరేషన్ తో పాటుగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది మీకోసం మేము అందిస్తున్నాం. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి చాప్టర్లోనూ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ని మన యొక్క ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. If you have any doubts, please mention in the comment box. Otherwise, mention in the WhatsApp number, this number. Okay. Thank you, Brunda Engineering Academy.